జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే, రాబోయే రోజుల్లో మన న్యూ ఇయర్ లో 2025 ఇయర్ లో మనకు 1 lakh వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్స్ రాబోతున్నాయండి. సో ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్ ఉన్నారో వాళ్ళు దయచేసి వాళ్ళకు కంటిన్యూ ప్రిపరేషన్ చేయాలని చెప్పాలనుకున్నాను. ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ప్రిపరేషన్ ప్లానింగ్, సో ఏ డిపార్ట్మెంట్ నుంచి మన వేకెన్సీస్ రాబోతున్నాయి 2025 లో. సో 1 lakh ఉద్యోగాలు, 1 lakh ఎబోవ్ ఉద్యోగాలు మనకు రాబోతున్నాయండి. సో ఎవ్రీ ఇయర్ 1 lakh ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ మనకు జాబ్ రాలేకపోతుంది. సో అందుకే సో ఎవరైతే అన్ఎంప్లాయ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, సో వాళ్ళకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఎవరైతే ప్రిపరేషన్ లో ఉన్నారో వాళ్ళు కంటిన్యూ చేయండి. సో మొన్న రీసెంట్ గా చాలా మందికి ఎస్ఎస్సి జీడీలో కట్ ఆఫ్ హై రావడం వల్ల, సో కట్ ఆఫ్ ఎక్కువ పెరగడం వల్ల చాలా మందికి జాబ్ రాలేకపోయిందండి. సో 1 mark 2 marks చాలా మంది మిస్ అయ్యారు. సో వాళ్ళకు నేను చెప్పేది నిరుత్సాహపడకండి, ఏమీ కాదండి. సో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కంటిన్యూ. నెక్స్ట్ ఇయర్ లో మనకు 2025 లో సో మనకు 1,00,000 ఉద్యోగాలతోటి మనకు చాలా రకాల పోస్టులు రావడం జరుగుతుందండి. సో వేరియస్ డిపార్ట్మెంట్ల గురించి వస్తున్నాయండి వేకెన్సీస్. సో దానికి సంబంధించింది సో ఈ వీడియోలో మనకు తెలుసుకుందాం అండి. సో డిపార్ట్మెంట్ వైజ్ దానికి సంబంధించి సిలబస్, సో ఏజ్ లిమిట్, సో టోటల్గా ఈ వీడియోలో లాస్ట్ వరకు తెలుసుకుందాం. సో మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో వీడియో స్టార్ట్ చేద్దామండి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అప్కమింగ్ లేటెస్ట్ నోటిఫికేషన్ అండి. సో 2025 లో మనకు 1 lakh ఎబోవ్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్స్ రాబోతున్నాయండి, ఓకేనా. సో అవి ఏమేమి వేకెన్సీస్ వస్తున్నాయి, సో మనకి ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం అండి. ఎవ్రీ ఇయర్ మనకు 1,00,000 ఉద్యోగాలు ఈజీగా వస్తున్నాయండి. మీరు కాకపోతే ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి మనకు 1 lakh ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ మనకు జాబ్ రావట్లేదు. సో ఎవరికైతే వస్తుంది లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉన్నారో, ఎవరైతే గట్టిగా ఫోకస్ పెట్టి చదువుతున్నారో సీరియస్గా, వాళ్ళకి జాబ్ రావడం జరుగుతుంది. అందుకే సో ఈ వీడియోలో మీకు క్లారిటీ అనేది రావాలి. అసలు మనకి ఎందుకు జాబ్ రావట్లే అని చెప్పేసి దానికి పైన ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తుంది, ఓకేనా, చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మనకి ఎస్ఎస్సి జీడీ అండి. ఎస్ఎస్సి జీడీ అయితే ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్ వస్తుంది. మన 23 వచ్చింది, 21 వచ్చింది, 24లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 25లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 26కి వస్తారండి. సో ఇప్పుడు 25 నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. 25 ఎండింగ్ లో మళ్ళీ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వస్తారండి. సో చాలా మంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుతున్నారండి. అదే చేసే మనం మిస్టేక్ ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవడం అదే చాలా పెద్ద మిస్టేక్ అండి. సో నోటిఫికేషన్ వచ్చినాక మనకు అసలు టైం ఉండరు, మా అంటే 3 months కంటే ఎక్కువ ఉండరు. అప్లికేషన్ పెట్టుకున్న కాడి నుంచి ఎగ్జామ్ రాసేంత వరకు 3 months కంటే ఎక్కువ ఉండరండి టైం. సో ఆ 3 months లో టోటల్ సిలబస్ కంప్లీట్ చేయాలంటే కష్టమవుతుంది. సో హడావుల్లో టెన్షన్లో చదవాల్సి వస్తుంది. ఆ టెన్షన్ వల్ల మనకు చదువు కూడా సరిగ్గా గుర్తుండకపోతలేదు. సో మనకు బుర్రకు ఎక్కట్లేదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది చేసుకోవాలండి, ఓకేనా. సో చూద్దాం. ఇంకోటి సిజిఎల్, ఎస్ఎస్సిలో మనకు సిజిఎల్ లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రాబోతుంది. మళ్ళీ సిహెచ్ఎస్ఎల్ మళ్ళీ రాబోతుంది, మళ్ళీ ఎంటీఎస్ సంబంధించి. సో ఈ విధంగా మన ఎస్ఎస్సి బోర్డులో అయితే ఈ విధంగా మనకు రకరకాల డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క నోటిఫికేషన్ లో మనకు వేకెన్సీ విషయాన్ని చూసుకుంటే, మొన్న ఎస్ఎస్సి జీడీలతో 34,000 వరకు ఎంత వచ్చింది, 30 ఏమో. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 30, 20 ఎప్పుడు వచ్చినా సరే ఎస్ఎస్సి జీడీలు అయితే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే 30,000, 40,000, 25,000, ఒక్కోసారి 50,000 కూడా రావడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్లో వచ్చేసి ఏంటంటే 30,000 ఎబోవ్ అనే యావరేజ్ చూసుకుంటే ఎస్ఎస్సి జీడీలో 30,000 ఎబోవ్ అనే వేకెన్సీస్ రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. ఇంకోటి సిజిఎల్లో కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్లో కానీ వీటిలో విషయాల్లో చూసినా కూడా ఒక్కొక్కసారి మనకు 5,000, 10,000, 6,000, 7,000, 8,000 అలా మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి అదే ఎస్ఎస్సిలో జేఈ సంబంధించిన సివిల్, త్రిబుల్ అండ్ మెకానికల్ ఈ 3 డిపార్ట్మెంట్ కలిపి మనకు జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించిన కూడా వేకెన్సీస్ రావడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇంకోటి హెడ్ కానిస్టేబుల్ అని ఏఎస్ఐ స్టేనో హెచ్ఎం సంబంధించి మొన్న బిఎస్ఎఫ్ వచ్చింది. సో ఇదైతే ఎవ్రీ ఇయర్ వస్తారండి. హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ స్టేనో ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ హెడ్ కానిస్టేబుల్, బిఎస్ఎఫ్, ఏఎస్ఐ స్టేనో వాళ్ళకి ఇప్పుడు ఫిజికల్ జరగబోతుంది. ఇంకా లేటెస్ట్ అప్డేట్ రాలేదు, వచ్చినాక నేను తప్పకుండా వీడియో చేస్తాను. సో ఎవరైతే ఫిజికల్ కోసం వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళు దయచేసి ఫిజికల్ కంటిన్యూ చేయండి, ఆపకండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే
తీరా టైంకి వచ్చినాక మనం డేట్ వచ్చినాక ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఆ డేట్ మొన్న సిఐఎస్ఎఫ్ ఫైర్మెన్ ఏం జరిగిందండి, ఫస్ట్ డేట్ ఇవ్వలేదు, డైరెక్ట్ హాల్ టికెట్ రిలీజ్ చేయడం జరిగిందండి. అలా జరిగిపోతుంది కాబట్టి సో అందుకే నేను ఇబ్బంది పడకుండా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి ఫిజికల్ కంటిన్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఆపకండి. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ ఫైర్మెన్ అయిపోయిన మరొకసారి ఉంటారండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి తెలంగాణ విషయం. ఇప్పుడు మన స్టేట్లో మనకు తెలిసిందే ఎవ్రీ ఇయర్ తెలంగాణ పోలీసే కాకుండా పోలీస్ సంబంధించిన నోటిఫికేషన్ కాకుండా వేరే వేరే డిపార్ట్మెంట్స్ గ్రూప్స్ కానీ టీచర్లు కానీ ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఇంకా లేకపోతే మన మైనింగ్ సంబంధించింది కానీ సో చాలా రకాలుగా మనకు వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత నోటిఫికేషన్ అయితే స్టేట్లో కూడా వస్తుందండి. సో మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్క నోటిఫికేషన్ చూడండి, స్టేట్లో ఏదో ఒక నోటిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది. కాకపోతే వేకెన్సీ ఎక్కువ ఉంటుంది కానీ నోటిఫికేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకేనా. సో స్టేట్లో మన ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్లో పీసీ సంబంధించి ఎస్ఐఎస్ఎఫ్ ఫారెస్ట్ కానీ గ్రూప్స్ కానీ ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మన తెలంగాణలో మనకు నెక్స్ట్ ఆగస్టులో మనకు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుందండి. సో అందుకే నేను చెప్పాను అంటే వచ్చినప్పుడు ప్రిపరేషన్ చేయడం కాదు, రాకముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలండి, అయితేనే మనకు జాబ్ వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి రైల్వేస్ విషయానికి వస్తే మనకి ఎవ్రీ ఇయర్ అప్రెంటిస్ రైల్వేస్ సంబంధించిన ఎవ్రీ ఇయర్ అసలు 3 months ఒకసారి 6 months ఒకసారి అప్రెంటిస్ సంబంధించిన రైల్వే అప్రెంటిస్ సంబంధించి అయితే ఎవ్రీ ఇయర్ వస్తుందంటే వేకెన్సీస్. దాంతోపాటు ఆర్పిఎఫ్ వస్తుంది, మొన్న ఆర్పిఎఫ్ వచ్చింది, మళ్ళీ ఎన్టీపీసీ గ్రూప్ డి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు గ్రూప్ డి కూడా స్టార్ట్ అయిపోతుంది, జనవరిలో అప్లికేషన్స్ ఉంది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రైల్వేలో కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక నోటిఫికేషన్ కంపల్సరీ ఉంటుందండి. ఎవ్రీ ఇయరే కాదు, ఎవ్రీ ఇయర్లో 2-3 నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ. నెక్స్ట్ డిఫెన్స్లో ఇక డిఫెన్స్ విషయానికి వస్తే ఆల్ సిఏపీ ఫోర్సెస్ అండి. డిఫెన్స్లో అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. సో పారామిలిటరీ ఫోర్సెస్ లో కూడా మనకు ఎంటీఎస్ కానీ డ్రైవర్ కానీ సో మళ్ళీ ట్రేడ్స్ మ్యాన్ సంబంధించి కానీ లేకపోతే మన జీడీ సంబంధించి కానీ ఎస్ఐ సంబంధించి కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా కొన్ని వస్తుంది, కొన్ని ఎస్ఎస్సి త్రూ కూడా మనకు రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఆర్మీ. ఈ ఆర్మీ సంబంధించిన కూడా మనకు ఇండియన్ ఆర్మీ సంబంధించి కూడా సో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. మనకు టీఏ ఆర్మీ మొన్న వచ్చింది, మళ్ళీ రాబోతుంది 2025లో టీఏ ఆర్మీ సంబంధించింది, మళ్ళీ టీఏ ఆర్మీ, మళ్ళీ ఆర్మీ ఏఓసి ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ అని చెప్పేసి సో మనకు ఎవ్రీ ఇయర్ మనకు ఆర్మీ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇంకోటి యూపీఎస్సీ. ఈ యూపీఎస్సీ విషయానికి వస్తే ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక నోటిఫికేషన్ యూపీఎస్సీలో కంపల్సరీ చూస్తున్నాం. ఒక్కొక్క ఇయర్లో 2 నోటిఫికేషన్ కూడా చూడడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకు ఈ డబ్ల్యూఓ ఏడిఓ అసిస్టెంట్ అని చెప్పేసి కూడా మనకు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తూనే ఉందండి. ఇప్పుడు 25లో కూడా అప్కమింగ్ లో కూడా మనకు నోటిఫికేషన్ ఉందండి ఎల్ఐసి లో. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఇండియన్ నావీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీటిలో కూడా నోటిఫికేషన్ ఉంది. ఇదంతా చూసుకుంటే ఈ ఓవరాల్ గా మనకు ఎవ్రీ ఇయర్ ఈ డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీస్ వస్తున్నాయి, కానీ మనకు జాబ్ రావట్లేదు. సో ఎందుకు వస్తలేరు? ఆ జాబ్ వచ్చేది ఎవరికి? అసలు ఎవరు ఎంతలా ప్రిపేర్ అయితే ఎవరికైతే జాబ్ వస్తుందో అతను ఎలా ప్రిపరేషన్లో ఉన్నాడు, ఎట్లా అవుతుండు, దాని గురించి తెలుసుకుందామండి. సో ఇప్పుడు ఈ ఎవ్రీ ఇయర్ చూసుకుంటే మనకు 1,00,000 ఉద్యోగాల కంటే ఎబ్బోనే వస్తుందండి. 1 lakh ఏమో ఈ అన్ని నోటిఫికేషన్ కలుపుకుంటే 1 lakh ఏమో ఎవ్రీ ఇయర్ వస్తుందండి. మనం ఒక్కొక్క ఎస్ఎస్సి నాకు తెలిసి అయితే ఒక్క ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎస్ఎస్జిడి అంటలేను స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోనే ఎవ్రీ ఇయర్ మినిమం 1 lakh వరకు వేకెన్సీస్ ఇస్తున్నాడండి. 50,000 నుంచి 1 lakh వరకు ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సిలోనే ఇస్తుండే వేకెన్సీ. ఒక్క ఎస్ఎస్సిజిడిలోనే మనకు 30-40 వేకెన్సీస్ ఇస్తుండా. దాని తర్వాత దాంతోపాటు సిజిఎల్ అని, సిహెచ్ఎస్ఎల్ అని, ఎన్టీఎస్ అని, జేఈ అని చెప్పేసి రకరకాల మనకు వేకెన్సీస్ ఇస్తుండా. అందులో కూడా మినిమం 4,000, 5,000, 1,000 పైన చొప్పున చూసుకుంటూ పోతుంటే మనకు మినిమం 50,000 పైనే ఎస్ఎస్సీలోనే వస్తుంది. ఇంకా వేరే డిపార్ట్మెంట్ చూసుకోండి, హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ స్టేట్ సంబంధించి బిఎస్ఎఫ్ వీటికి తెలంగాణలో మనకి ఏపీలో స్టేట్ పోలీసుల సంబంధించి కానీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కానీ మళ్ళీ రైల్వేల విషయాన్ని చూస్తుంటే రైల్వేలు కూడా ఎవ్రీ ఇయర్ ఈజీగా 20,000-30,000 వేకెన్సీస్ మనకి ఎవ్రీ ఇయర్ వస్తుందండి. నోటిఫికేషన్ అప్రెంటిస్ సంబంధించి కావచ్చు, వేరే గ్రూప్ డి. ఇప్పుడు గ్రూప్ డిలో మన వేకెన్సీ వచ్చింది, ఇప్పుడు మా అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. అవునా కదా. 32,000 వరకు ఉంది గ్రూప్ డి. సో ఇంకోటి డిఫెన్స్లో విషయానికి వస్తే ఇంకోటి ఆర్మీలో ఇట్లా చూసుకుంటే 1,00,000 అయిపోయింది. నేను 1,00,000 చెప్తున్నా కానీ 1,00,000 అయిపోయి ఉంది. మీరు కాకపోతే లాస్ట్ ఇయర్ 2024ది మనకు చూసుకోండి, 24-23 ఇయర్ చూసుకోండి ఒకసారి. లేటెస్ట్ నోటిఫికేషన్ కాకుండా నోటిఫికేషన్ స్టేటస్ అని చెక్ చేయండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ వచ్చినాయి, ఎన్ని రకాలుగా మనకు డిపార్ట్మెంట్ వైజ్ మనకు వేకెన్సీస్ ఉన్నాయి ఒకసారి కౌంట్ చేయండి. 1,00,000 అయిపోయినా ఉంటాయండి. అంటే ఎవ్రీ ఇయర్ 1,00,000 మనకు వేకెన్సీస్ వస్తున్నాయి. అయినా మనకు కట్ ఆఫ్ అనేది హెవీ వెళ్ళడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. సో నేను కాంట్లేను మీరు చదువుతురు, కానీ ఆ చదువులో కూడా కొంచెం క్వాలిటీ అనేది ఉంటారండి.
సో మనం ఒక ఏ పని చేసినా కూడా ఆ పనిలో క్వాలిటీ అనేది ఉంటుంది. చేసినామని కాకుండా కొంచెం కొంచెం క్వాలిటీగా చేస్తే బాగుంటుందండి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే మనం ఎట్లా ప్రిపరేషన్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను, దయచేసి చూడండి ఒకసారి. ఓకేనా? సో ఒకటి, ఈ ప్రిపరేషన్ ప్లాన్ చెప్పే ముందు ఈ అన్ని నోటిఫికేషన్ కలిపి మనం కామన్గా చదవాల్సిన సబ్జెక్టులు ఏంటండి? కామన్గా అన్ని నోటిఫికేషన్స్ సంబంధించిన సిలబస్ ఏంటిది? కామన్గా 3-4 సబ్జెక్టులు కదా. ఆ 3-4 సబ్జెక్ట్ ఏంటిది అసలు చూసుకుంటే సిలబస్ విషయానికి వస్తే మనకు అర్థమెటిక్ అండి, ఈ అన్ని నోటిఫికేషన్కి వస్తుంది. అన్ని నోటిఫికేషన్లు కూడా మనకి సిలబస్లో ఉంది అర్థమెటిక్. ఓకేనా? నెక్స్ట్ రీజనింగ్ ఉంది. ఓకేనా? ఇంగ్లీష్ ఉంది. ఓకేనా? మళ్ళీ జీకే అండ్ జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇంకా మిగిలిన ఏముంది? ఇంతకంటే ఇంకా వేరే సిలబస్ ఉంది ఏమైనా? లేదు కదా. అన్ని నోటిఫికేషన్ కలిపి ఉన్న సిలబసే ఇది. కాకపోతే మనం చదివేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే, సపోజ్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వచ్చింది అనుకో, ఎస్ఎస్సి జీడీ ఆల్ ఇన్ వన్ తీసుకుంటున్నారు. సో షార్ట్ పీరియడ్లో చదివేద్దాం, అన్ని టిప్పేద్దాం అని అనుకుంటారు. అక్కడనే మనం మోసపోతున్నాం అండి. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఫిజికల్, కొన్ని నోటిఫికేషన్ ఫిజికల్ ఉంటుంది, కొన్ని నోటిఫికేషన్ ఉండరు. ఇంకోటి టైపింగ్ టెస్ట్. కొన్ని నోటిఫికేషన్లో మనం హెచ్సిఎల్ సంబంధించి ఏసీఎస్టెనో సంబంధించి వీటికైతే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. కొన్ని రైల్వేలో కూడా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో కొన్నిటికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. సో మన ఒక స్టూడెంట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఒక జాబ్కి ప్రిపరేషన్ అవుతున్నాం అంటే మనం దేనిపైన ఫోకస్ పెట్టాలి మెయిన్ అంటే, మనం ఈ నోటిఫికేషన్తో సంబంధం లేదు. ఈ నోటిఫికేషన్ ఏదైనా రాని మనం రాయగలుగుతాం. ఈ నోటిఫికేషన్లో హై క్లాస్ కానీ లో క్లాస్ కానీ అసలు పేపర్ హైలో రాని, మీడియం లెవెల్లో కానీ, స్టఫ్గా రాని, ఎట్లయినా రాని మనం పేపర్ చేయగలుగుతాం. జాబ్ వస్తుంది మనకు, ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసరి. ఎట్లా వస్తుందో చెప్తాను. ఎందుకంటే ఈ నోటిఫికేషన్తో పక్కా పెట్టండి. మనం ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం, మన గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పేసి ఎవరైతే కూర్చున్నారో సీరియస్గా, వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటిది? అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే అండ్ జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ 4 సబ్జెక్టులు మనము సీరియస్గా కూర్చుంటే ఆ సబ్జెక్ట్ పైన అవగాహన తెచ్చుకొని సబ్జెక్ట్ను క్షుణ్ణంగా టోటల్గా ఈ మ్యాథ్స్లో ఎన్ని సిలబస్లు ఉంటాయి, ఈ నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ నోటిఫికేషన్కి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్, ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్కి సిలబస్ ఏమైనా తేడా ఉందా? సో లిటిల్ బిట్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, కానీ అంతకంటే ఏమైనా డిఫరెంట్ ఉందా? కాకపోతే క్వాలిఫికేషన్ దీనికి 10th క్లాస్, దీనికి డిగ్రీ, అంతే తేడా కదా. సో కానీ కాంపిటీషన్ చూసుకుంటే దీనికన్నా అంతే ఉంది. కట్ ఆఫ్ విషయంలో కూడా అట్లనే ఉంది. కొంచెం సిలబస్ ప్రాబ్లం ఉంటుంది, అది ఏమి ఉండదు, పెద్దగా ఏమి ఉండదు, కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది, అంతే కదా. సో నేను చెప్పేది ఏంటంటే, సో ఆల్మోస్ట్ అన్ని నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ మీకు అంతవరకు అవగాహన ఉంది కదా, ఆల్మోస్ట్ తెలుసు కదా. రీజనింగ్ వస్తాయని తెలుసు, మళ్ళీ అర్థమెటిక్ ఉంటాయని తెలుసు. సో ఆ సబ్జెక్ట్ పైన ఆ రీజనింగ్, అర్థమెటిక్లో అసలు ఏమీ ఉంది టాపిక్స్, అన్ని టాపిక్స్లో ఒక సబ్జెక్ట్ పైన అవగాహన తెచ్చుకుంటే బెటర్ కదా. ఈ అవగాహన తెచ్చుకుంటే మనం ఆటోమేటిక్గా ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా రాయడానికి మనకు రెడీగా ఉంటాం అనమాట. ఓకేనా? ఎలాంటి నోటిఫికేషన్ సరే ఈ ఉన్న డిపార్ట్మెంట్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం రాయగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఫిజికల్ అండి, టైపింగ్ టెస్ట్. ప్రిపరేషన్లో నువ్వు కూర్చున్నావు అంటే, ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నావు అంటే కంటిన్యూగా ఫిజికల్ అన్న ప్లస్ టైపింగ్ టెస్ట్ కూడా కంటిన్యూ చేయాలండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫిజికల్ చేద్దామంటే అదొక మిస్టేక్. మళ్ళీ టైపింగ్ కూడా నోటిఫికేషన్ దానికి సంబంధించి ఉంటేనే టైపింగ్ నేర్చుకున్నా అంటారు, అదొక మిస్టేక్. మళ్ళీ చాలామంది ఏం చేస్తున్నారు అంటే నోటిఫికేషన్ వచ్చిన దాని సిలబస్ చూసి చదువుదాం అంటారు, అదొక మిస్టేక్. ఓకేనా? ఇంకోటి, ఇప్పుడు మనకున్న నోటిఫికేషన్స్లో మనకున్న సిలబస్ ఏంటంటే, ఈ అన్ని నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ ఏంటిది? ఇదే కదా సిలబస్. దాంతో క్వాలిఫికేషన్ ఏముంటుందండి? 10th లేకపోతే 10+2 లేకపోతే ఇంటరు లేదా డిగ్రీ లేకపోతే ఐటీఐ లేకపోతే డిప్లొమా అండి, ఇవే కదా క్వాలిఫికేషన్. సో ఈ స్టడీస్ సంబంధించి ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉన్నారో, ఎవరైతే క్వాలిఫికేషన్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళే కదా ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, అంతే కదా. సో దీంట్లో ఎవరికైతే ఏ క్వాలిఫికేషన్ ఉందో దానికి తగ్గట్టు అప్లికేషన్ పెట్టుకోవాలి. సిలబస్ మాత్రం ఇదే సబ్జెక్టు, దీనిపైనే ఫోకస్. మీరు చేయాల్సింది ఒకటే అని నేను చెప్పేది, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే అండ్ జిఎస్, కరెంట్ అఫైర్స్, ఫిజికల్ అండ్ టైపింగ్, ఈ కంటిన్యూగా మీరు ప్రాక్టీస్లో ఉంటేనే ఏదైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్నాను. వచ్చినప్పుడే చేద్దామంటే రాదండి, ముందే చెప్తున్నా. ఇంకోటి, చాలామంది ఏం చేస్తారంటే ప్రిపరేషన్ ప్లానింగ్లో చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ 30% వరకు మనకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉంటారండి. 30% మెంబర్స్ స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ ఉంటారండి.
అంటే ఆ సబ్జెక్ట్ పైన ఒక సబ్జెక్ట్, ఒక రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, ఈ సబ్జెక్ట్ ఉండేగా 3-4 రకాల ఈ సబ్జెక్ట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ క్షుణ్ణంగా చదివేస్తారు వాళ్ళు. ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం రాయగలుగుతాం. ఈ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ ఏం లేదు, క్షుణ్ణంగా చదువుతారు. క్షుణ్ణంగా చదివి ఎలాంటి నోటిఫికేషన్ రాని మేము అప్లికేషన్ సక్సెస్ అయితే మేము కంపల్సరీ ఆ నోటిఫికేషన్ జాబ్ ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేస్తాం. ఆ విధంగా 30% మెంబర్స్ మాత్రమే లాంగ్ టర్మ్ మనకు ప్రిపరేషన్లో ఉన్నారండి. సరే వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారా, ఓన్ ప్రిపేర్ అవుతున్నారా, వాళ్ళ ప్లానింగ్ విషయంలో ఉంటుంది ఇంకోనా. సో ఇంకోటి లాంగ్ టర్మ్ విషయంలోకి వస్తే 30%, 50% మెంబర్స్ ఏం చేస్తున్నారంటే మనకు షార్ట్ టర్మ్ అండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదవడం, లేదు నోటిఫికేషన్ రాబోతుందని తెలియగానే స్టార్ట్ చేయడం, ఇది 50% మెంబర్స్. ఇంకోటి మిగతా 20% చేయాలంటే అవుతాయి రైట్. నార్మల్గా ఏదో బుక్ కొనుక్కుంటారు, చదివినా అంటే చదివినా, ఆల్ తీసుకుంటారు, చదివినా అంటే చదివినా, వస్తా ఇది కాకపోతే ఇంకోటి అనుకుంటూ వెళ్ళే వాళ్ళు 20% ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఎగ్జామ్ కూడా రారు. ఎగ్జామ్ కొంతమంది వస్తారు, అందులో టైం పాస్ కోసం కొంతమంది ఎగ్జామ్ రాయడానికి కూడా రారు. అందులో 20%. మనం ఓవరాల్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యేది ఎంతమంది అండి? 80% మెంబర్స్. ఈ 80లో 30% మెంబర్సే మనకు లాంగ్ టర్మ్ ఉన్నారండి, 50% షార్ట్ టర్మ్లో ఉన్నారు. ఈ 30% లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకు, షార్ట్ టర్మ్ ఉన్న వాళ్ళు కూడా జాబ్ వస్తుంది. కానీ ఎక్కువ శాతం ఎవరికి వస్తుంది? ఎవరికైతే 30% లాంగ్ టర్మ్ ఉన్నారో వాళ్ళకే జాబ్ ఎక్కువ శాతం వస్తుంది. ఎవరికైతే షార్ట్ టర్మ్లో ఉన్నారో వాళ్ళకు అదృష్టం అండి, లక్కు వల్లనే వస్తుంది. ఎవరైతే ఈ 20% ఉన్నారో వీళ్ళకి ఒక్కలో ఇద్దరు అవుతారు రేట్ అనుకున్నాను, అది అదృష్టం కొద్దీ ఒక్కళ్ళు ఇద్దరికి వస్తారు, లేకపోతే అసలు రాదు. ఓకేనా. దీంట్లో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. నాకు తెలిసి ఈ 30%లోనే 100% సక్సెస్ అవుతున్నారు ఎవరైతే లాంగ్ టర్మ్ సిలబస్ పైన గ్రిప్ పెట్టుకొని, నేను చెప్పిన అన్ని టాపిక్స్లు, దాంతో పాటు టైపింగ్ టెస్ట్, ఫిజికల్లో కూడా గ్రిప్ పెట్టుకొని వాటిపైన కూడా ఇంట్రెస్ట్ పెట్టి టైం కేటాయించి వెళ్తున్నారో వాళ్ళకే, ఈ 30% మెంబర్స్ వాళ్ళకే మనకు జాబ్ అనే 100% వస్తుంది. ఈ 50%లో కొంతమందికి వస్తుంది, సగం మందికి. మిగతా వాళ్ళు ఎవరైతే 50% ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ రావట్లేదు. సో ఎందుకు రావట్లేదు మరి? మీరు కూడా వీళ్ళలాగా లాంగ్ టర్మ్ కోచింగ్ కానీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లానింగ్ చేసుకోండి. ఒక్కసారి కూర్చొని చూడండి సీరియస్గా. రాకపోతే దాని తర్వాత నెక్స్ట్ ఒపీనియన్ తీసుకోండి, నెక్స్ట్ ప్లానింగ్ చేసుకోండి. అంతేగాని మనకి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటే జాబ్ కొట్టడం చాలా కష్టం అండి. నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో తీసిన కారణం ఏంటంటే ఒక మోటివేషన్ త్రూగా తీయడం జరిగింది. ఎందుకంటే మన రీసెంట్గా జరిగిన SSC GD నోటిఫికేషన్లో రిజల్ట్ వచ్చింది కాబట్టి చాలామంది డిసప్పాయింట్లో ఉన్నారు. నాకు చెప్పడం జరిగింది. నాకు చాలామంది కాల్ కూడా చేశారు, అన్న ఇట్లా వచ్చి నేను కట్ ఆఫ్ అని చెప్పేసి. వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని, వాళ్ళందరినీ బేస్ చేసుకొని ఇట్లా ఎంతో మంది ఉన్నారని చెప్పేసి నాకు తెలిసింది కాబట్టి, సో వాళ్ళందరి మీద ఒక మోటివేషన్ త్రూ ఉండాలని వీడియో చేయడం జరిగింది. ఇంకోటి, ఎవ్రీ ఇయర్ మనకి ఈ డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తూనే ఉంది. సో ఆ నోటిఫికేషన్ అప్డేట్లు కూడా మన ఛానల్లో పొందపరుస్తూనే ఉంటున్నాను. ఆల్రెడీ మీకు తెలుస్తూనే ఉంది. మీరు ఫ్రీ జాబ్ అలర్ట్లో కానీ డైరెక్ట్ వెబ్సైట్లో కానీ చూస్తూనే ఉన్నారు, అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, కానీ జాబ్ రావట్లేదు. సో నేను చెప్పారు ఏంటంటే, ఈ కొత్త సంవత్సరంలోనే ఈసారైనా కొత్త ప్లానింగ్ చేసుకోండి. న్యూ ఇయర్ సంబంధించింది. ఈ న్యూ ఇయర్లోనే నేను ఎలాగని ఈ సంవత్సరంలో జాబ్ కొట్టాలని ఫిక్స్ అయిపోండి. 2025లో ఎలాగని ఏదో ఒక జాబ్ కొట్టాలని ఫిక్స్ అయిపోయి 2025లో మనకు 1 year ప్లానింగ్ చేసుకోండి, లేదా 6 months ప్లానింగ్ చేసుకొని మనకు ఒక షెడ్యూల్ వైజు ఒక ప్రణాళికతోటి చదవడం స్టార్ట్ చేయండి. ఒక్కసారి చదవడం స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ వెనకకు రాకూడదు. ఎందుకంటే అన్నిటికీ ముఖ్య కారణం మనకు చదువు ఉంటే మనం ఇది ఏదైనా చేయగలుగుతాం. స్టడీ లేకుంటే ఏమీ చేయలేము. ఓకేనా. సో